రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజి ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఎండ ఉంటే మీ కార్లు కానీ, సైకిళ్ళు కానీ, స్కూటర్లు కానీ మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకుంటే 1 పైసా ట్రాన్స్పోర్టేషన్కి అవసరం లేదు, కుకింగ్కి అవసరం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేది మొట్టమొదటి స్టేజీ ODF ప్లస్కి వెళ్ళాలి. రెండోది నెట్ జీరో. పిల్లలు నాకంటే బాగా చెప్పారు. ఆ స్కూల్లో కురిసిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, వాళ్ళ స్కూల్ పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు తయారు చేసుకోవడం. ఇంకో పక్క ఆ స్కూల్లో చెత్త ఉంటే దాన్ని కాంపోస్ట్ గా తయారు చేసుకుని తద్వారా చెట్లకు కానీ, కిచెన్ గార్డెన్కి కానీ పెంచుకోవడం. ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అరణ్యాలు తయారు చేయబోతున్నాం. అదే ఆ చిన్న పాప చాలా బ్రహ్మాండంగా చెప్పింది. మనస్ఫూర్తిగా అభినందనలు. నీకంతా కూడా ఆ పాపని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఎంత 3వ తరగతి, చక్కని ఇంగ్లీషు, చక్కని భాష నాలెడ్జ్ కూడా. ఆ పాపకు సరిగా చదివిస్తే రేపు 20, 30, 15 సంవత్సరాల తర్వాత మీరు ఒక్కసారి ఊహించండి, ఆ పాప ఏదైనా చేసే శక్తి వస్తుందా లేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎంత వాళ్ళల్లో పరిజ్ఞానం వచ్చిందంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. మనకేం తక్కువ ఉన్నాయండి మన స్కూళ్ళకి? ప్రైవేట్ స్కూళ్ళన్నీ రెంటెడ్ బిల్డింగ్లు, సరైన ప్రెమిసెస్ ఉండదు. ఈరోజు మనకు మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. మా టీచర్లు మనసు పెడితే ప్రపంచాన్ని జయించే పిల్లల్ని తయారు చేసే శక్తి ఈ టీచర్లకు ఉంది. అందుకే మొట్టమొదటిసారిగా ODF అంటున్నా, ఇప్పుడు నెట్ జీరో అంటున్నా, భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అంటున్నా. మనం గాలి పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. కార్బన్ డయాక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, మళ్ళీ అది ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇది ఒక సైకిల్. మనం పశువులు ఉంటాయి, పశువులు కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం అన్నీ బాగుండాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్బన్ న్యూట్రల్ అంటున్నా. పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ అనేక రకాలుగా వస్తుంది. కొంతమంది మీరు చూస్తే కొన్ని వాహనాలు వాడతారు, పాతవన్నీ. ఆ వాహనాల్లో ఎంత పొగ వస్తుందంటే ఆ పొగంతా వచ్చి అది కానీ మన దగ్గరికి వస్తే ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు ఇంకొక పక్కన కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సేద్యం భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు లైఫ్ స్టాక్లో మీరు చూడండి, మిథేన్ రిడక్షన్. మీరు ఎక్కడన్నా పశువులు వేసే పేడ చూస్తే అందులో నుంచి గ్యాస్ వస్తుంది. ఈ విషయం కూడా ఆ గ్యాస్ కానీ సరిగా ఉపయోగించుకుంటే బయోగ్యాస్ తయారవుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒకటి దెర్ ఇస్ ఎ సైన్స్. గ్రీన్ కవర్ రాష్ట్రంలో 50% ఉండాలని నా కోరిక. అప్పుడే ప్రతి ఒక్కరికి
సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. నేను ఈరోజు మీ అందరికీ చూస్తే గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సంక్షేమం ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కించి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ కూడా చేసి నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వరులు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి. కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. అందుకే నేను ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్పి పేదవాళ్లకు అనుకూలమైన కార్యక్రమాలు. ఈరోజు డాక్రా సంఘాలు చూశారు, నేనే పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పోయిన సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షలు పెడతారు. రాబోయే సంవత్సరం ఇంకొక 5 లక్షలు. స్వయం అనే పేరుతో ఒక బ్రాండే పెట్టారు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు మీ ఊర్లో కాకుండా, మీ జిల్లాలోనే కాకుండా దేశం అంతా అమ్మే పరిస్థితి, ప్రపంచం అంతా అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి అనేకమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అన్ని గ్రామాల్లో మీరు చూస్తే స్కూల్ బిల్డింగ్లు, అదే మరి ODF నెట్ జీరో. ఇంకో పక్క మీరు చూస్తే వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, కానీ దానికి కూడా ప్రకృతి సేద్యంతో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ సుపరిపాలన